హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు పెట్టుబడి అమరావతిలో పెట్టాలా, లేకుంటే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలా? ఈ రియల్ ఎస్టేటు ఎవరైతే చేస్తున్నారో, లేదంటే రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ చూద్దామని అనుకుంటున్నారు, నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్లో నాకు అవుట్స్కట్స్లో కానీ లేకపోతే సిటీ లిమిట్స్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ తర్జన పడుతున్నారు. అమరావతిలో పెట్టాలా లేదంటే హైదరాబాద్లో పెట్టాలా అని. హైదరాబాదులో పెట్టాలి అని ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఎందుకనంటే అమరావతిలో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ మాత్రమే చేంజ్ అయింది. మిగతా ఏది చేంజ్ అవ్వాలన్నా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలన్నా, ఇంకా మేజర్ కంపెనీస్ వచ్చి అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవ్వాలన్నా మనకి ఖచ్చితంగా కొంచెం టైం అనేది పడుతుంది. అది హార్డ్లీ 5 ఇయర్స్లో అది ఎంతవరకు కంప్లీట్ అవుద్దో తెలియదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం జరుగుతుందో తెలియదు. గవర్నమెంట్ జరిగిన అప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి ఎట్లా ఉంటుందో తెలియదు. కాకపోతే హైదరాబాద్లో ఉన్న అవకాశం ఏంటి అంటే, ఆల్రెడీ ఇక్కడ మెట్రో సిటీ అయ్యింది. ఈ హైదరాబాద్ ఇప్పటి నుంచి పెరుగుతున్నది. మనం దాదాపుగా చూస్తుంటే 2000 నుంచి కూడా గ్రోత్ అవుతూనే ఉంది. 2005లో మళ్ళీ చేంజెస్ అయినాయి, 2010లో, 2020లో అట్లా చేంజెస్ అనేవి గ్రాడ్యువల్గా జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 2025లో ఇంకెక్కువ అవకాశం ఉన్నది చేంజ్ అవ్వటానికి. ఎవ్రీ 5 ఇయర్స్లో ఖచ్చితమైనటువంటి బలమైన చేంజెస్ని చూడటం జరుగుతున్నది హైదరాబాద్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మార్కెట్లో ఎవరు కరెక్ట్గా లేరు. ఈరోజు ఒక రేట్ చెప్తే రేపు ఇంకో రేట్ చెప్తారు, ఎల్లుండి ఇంకో రేట్ చెప్తారు. అంటే లేని దాన్ని ఉంది అని చెప్పి మీకు ఇప్పుడు మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది, కానీ అక్కడ మీకు ఏమీ యూజ్ఫుల్ అనేది జరగదు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్నది, అందరూ ఆల్రెడీ ఉండి ఉన్నారు. ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడున్నారు, ఇక్కడ పెట్టుకోండి, మంచిగా మీరు చూడగలుగుతారు, దీన్ని పెంచుకోగలుగుతారు. ఇప్పుడు మనం బెంగళూరు హైవే అయితే పెద్దదవుతున్నది, మనకి ఎక్కువ కారిడార్స్ ఇస్తున్నారు. అంటే గ్రోత్ కారిడార్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఏదో ఒక గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫండ్ ఇస్తే అది ఇప్పుడు ఉన్న లాస్కి సరిపోతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని కంగారు పడకండి, కొంచెం వెయిట్ చేయండి, ఆలోచించుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి జాగ్రత్తగా. మీరు అక్కడ పెడతానంటే మంచిదని, అమరావతిలో పెట్టుకోండి, హైదరాబాద్లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మనకి అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి కంపెనీలు వస్తాయి అని చెప్పింది వేరు, ఉన్నది వేరు. ఎంప్లాయ్మెంట్ కొత్త అవకాశాలు పెరుగుతున్నది వేరు. ఇక్కడ ఎన్నో ఫెసిలిటీసు మనకి కంట్రీ మొత్తంలో లేని ఫెసిలిటీసు హైదరాబాద్లో ఉన్నాయి. మీరు చూస్తే చాలామంది మనము ఇక్కడే ఉండి మనం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకా తిరుపతి లేకపోతే వేరేదని చూస్తున్నాం. మీరు అట్లా అనుకుంటే నార్త్ ఇండియన్స్ మొత్తం కానీ చూస్తే వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ హైదరాబాద్ మీదే ఉంది. ఎక్కడెక్కడో వాళ్ళు హైదరాబాద్ మీద పెడతా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంటే అది మనం ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ జరిగిన ఫ్లక్చువేషన్కి మనం ప్యానిక్ అయిపోవద్దు, అక్కడ తీసుకున్న వాళ్ళు లాస్ అవ్వద్దు, ఇక్కడ తీసుకున్నాం కదా లాస్ అయిపోయినాం అనుకోవద్దు. జరుగుతుంది మార్కెట్లో డిస్టర్బెన్స్ అనేది. కొంచెం వెయిట్ చేయండి, అందరికీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడైతే అవకాశం ఎక్కువ ఉన్నది మనకి. అంటే ఇక్కడ కూడా గవర్నమెంట్ మారింది, మరి ఇక్కడ ఎవరు చేస్తారు, దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అన్న దానికంటే కూడా కొంచెం వెయిట్ చేస్తే అన్నిటికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. మొన్న కూడా ఇక్కడ ఉన్న సీఎం వెళ్ళి వేరే కంట్రీ వెళ్ళి అక్కడ నుంచి కూడా ఇన్వెస్టర్లను తీసుకురావడం జరిగింది. 2 times 3 times వెళ్ళారు, వర్క్ చేస్తూనే ఉన్నారు, మంచి జరుగుతూనే ఉన్నాయి. ఐరేజ్ అపార్ట్మెంట్స్ మనకి ఇండియాలోనే ఎక్కువగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది హైదరాబాద్ అని చెప్పాలి. కాబట్టి హైదరాబాద్ పెరుగుతూనే ఉన్నది. ఇంకొకటి, ఎవరికి లేని రింగ్ రోడ్ ఫెసిలిటీ అనేది, ఏ స్టేట్కి లేని ఫెసిలిటీ మనకి హైదరాబాద్కి ఉన్నది. ప్లస్ దానికి అదనంగా రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనకి ఉన్నది. అయితే నడుస్తూ ఉన్నది. అది ఇప్పటి వరకు తొందరగా వస్తుంది అన్నది కరెక్ట్ కాదు, కానీ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే రింగ్ రోడ్ వచ్చింది, అట్లా రీజనల్ రింగ్ రోడ్ అది ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్నది. దాని గురించి ల్యాండ్ ఆక్యుపై జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ నిన్న కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది దానికి సంబంధించి. ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్స్ అయితే వ్యవసాయదారుల నుంచి, అంటే రైతుల నుంచి, అక్కడ ఉన్న కమర్షియల్ ఏరియా అయితే ఎక్కడైతే ఉన్నదో ఆ ల్యాండ్ అనేది తొందరగా తీసుకోండి, తొందరగా ఆక్యుపై మనం తీసుకొని రెడీగా చేసేస్తే గవర్నమెంట్కి ఇస్తే మ్యాప్ ఇచ్చేస్తుంది. ఇక మొత్తం మనమంతా వర్క్ అనేది చేసేయచ్చు అని చెప్పి చెప్తూ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ మధ్యకాలంలోనే ఒక మంచి స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. ఏంటంటే అది మన గవర్నమెంట్ నుంచి
ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ఏరియా అయితే ఉన్నదో దాన్ని కూడా నేను హెచ్ఎండిఏలోకి తీసుకొస్తాను అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవాలి. అది హెచ్ఎండిఏలోకి వచ్చింది అనుకోండి, ఇక మరి మనము ఎంత పెద్ద హబ్ అనేది జరుగుతుందో చూడండి, అసలు ఎంత కనెక్టివిటీ అనేది జరుగుతుందో చూడండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక బెంగళూరు హైవే అనేది 12 వేస్ చేయడం జరుగుతుంది. బెంగళూరులో ఐటీ హబ్ అనేది చాలా పెద్దగా ఉన్నది. మనము ఏదైతే ఉన్నామో ఇప్పుడు మనకి హబ్ వచ్చేసరికి 19 ఆ రింగ్ రోడ్డు నెంబర్ ఏదైతే ఉన్నాయి 19 అనేవి, వాటి దగ్గర మనకి గ్రోత్ కారిడార్ కానీ ఐటీ హబ్స్ కానీ బాగా ఎక్కువగా ఉండడం జరిగింది. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనము ఎగ్జిట్ నెంబర్ 16లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి మనకి బెంగళూరు హైవే అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెళ్తే బెంగళూరుకి కనెక్టివిటీ జరుగుతుంది. అంటే అక్కడ ఐటీ హబ్ ఉన్నది, ఇక్కడ ఐటీ హబ్ ఉన్నది. మధ్యలో ఇంత పెద్ద కనెక్టివిటీ 12 వేస్ లైన్ రావటం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఎంత బాగా ఆలోచించి చేయడం జరుగుతుందో చూడండి. 2 ఐటీ హబ్బులు కలుస్తున్నాయి అంటే ఎంత మంచి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండటం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా మంచి అవకాశం. మనకి మార్కెట్లో గొప్ప అవకాశం ఉన్నది హైదరాబాద్కి. మీరు తొందరపడకండి, ఆవేశపడకండి, లేదంటే ఆలోచించండి. మీకు ఏమన్నా ఇందులో కొంచెం పొరపాట్లు ఉంటే నన్ను అర్థం చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్.